వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీద. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి మర్చిపోవడం. రాబోయేది జగనన్న ప్రభుత్వమే. ఇప్పుడు అలాగే ఉంటదా? ఇక మొదలెడదామా? అధికారులు నడుచుకోవడం చాలా దురదృష్టకరం. అవును, ఈ ముసలిది ఎవరు? అలాంటి ముఖ్యమంత్రి ఏపీ చరిత్రలో ఎవరు లేరు. నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిడుగురు అనేసుకుంటాను. రోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను అధికారులకి, మీరు మితిమీరిన ఉత్సాహంతో చేస్తే మాత్రం తప్పు పనులు చేసే వాళ్ళని తరిమి కొట్టాం. దొంగతనం వేరే వేరే దానికా? లేదంటే మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం. ఓహో, పోనీ కాపురమైన చేస్తున్నాడా? ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలనుకుంటున్నాను, కొబ్బరికాయ పెట్టి కొట్టానే అనుకో. ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం. ఏం సంబా నువ్వేం చెప్తావు? ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలని కూడా ఈ అక్కడి నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకి తీసుకెళ్ళి నీ కింద సిట్రైపోద్ది. చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారని అడుగుతున్నారు. నీ పాటికి నువ్వు గురకబెట్టి నిద్రపోతుంటే మేము కాపాడాల్సి వచ్చింది మధ్యాహ్నం వాడికి. చాలా బాధపడే రోజులు వస్తాయని కూడా. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా చెప్పాలనుకుంటున్నాను. మరి హోంమంత్రి నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను. కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. ఆయన ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఏం జరుగుతుంది అక్కడ? అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్వామి వివేకానంద కళ్ళ కనమన్నాడు కానీ కథలు తెగమనలేదు. వాళ్ళకి గంటా పదంగా చెప్తున్నారు. రోజు అంట రోజనా ఇడుక్కుజనా. గంజాయికి ఎలా అడ్డాగా మారిందో మీ అందరూ కూడా కళ్ళలో చూస్తున్నారు. సిగ్గులేదా నీకు? చాలా అసహ్యం వేస్తుంది. ఏ రోజు ఆయన నాయకులు పని చేయలేదు. ఇలా చాలా మంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఎవరిని వదిలిపెట్టము. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి. న్యాయబద్ధంగా చెయ్యాలో అలా చెయ్యాలి. నువ్వు సావుకు నన్ను సంపకు. మీరందరూ కూడా కళ్ళారా గమనించండి, తెలుసుకోండి. వెంటనే సోదా పడిపో. అందరినీ కూడా శిక్షిస్తామని కూడా. ఎవరికి కావాలి? ప్రజలకి మంచి చేయాలి. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈ న్యూస్ మొత్తం పని నేను చూసుకుంటాను. ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తారు. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుంది కానీ రావటం మాత్రం కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల గంజాయి డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి చెత్త ప్రభుత్వం, ప్రజల్ని ముంచే ప్రభుత్వం. స్వామి శరణమయ్యప్ప. ఎంతమందినో మోసం చేస్తున్నారు మీరు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? నవరత్నాలు పథకాల్లో 90% మహిళల కోసం ఇస్తే ఇది కదా దార్శనికత అంటే, ఇది కదా మహిళా సాధికారత అంటే. అంకిల్ కూడా బొత్తిగా తెలియని కంకి బండనని ఉద్దేశం. మహిళలకి అండగా నిలిచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చెల్లెమ్మా, నీ రాకతో ఈ పార్టీ కళే పెరిగిపోయిందమ్మా. ఎస్, ది వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సోదరుడిగా, ఒక కొడుకుగా స్థాయికి తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అమ్మా చెల్లెమ్మా, మన కొంప మునిగేటట్టుందమ్మా. ఏ వయసులో ఏమేం కావాలో ఆయన మనసుకి తెలుసు. ఆ గజిబిజి గజాలను వెళ్ళి అడుగు. హీఈస్ ద వన్ అండ్ హీఈస్ ద ఓన్లీ వన్. అనేటువంటిది ఆయన చేసి చూపించారు. ఎక్కడికి వెళ్దాం? చంద్రబాబు నాయుడు గారు ఘంటాపదంగా చెప్పగలను నేను. నిన్నే నమ్ముకున్నా, నువ్వు మాత్రం మాట మీద నిలబడేదానివి నాకు తెలుసు. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. సరే ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.